లేదు, నన్ను నేను మోసం చేసుకోలేను. ఇది ప్రేమే. ఆవిడ్ని ప్రేమించడం తప్పే కావచ్చు, కానీ ఆ విషయం నా మనసుకు తెలియదు. అయినా నాది కల్మషం లేని ప్రేమ, ఎటువంటి స్వార్థమూ లేదు. మనసుకు ఎంతో బాగా నచ్చిన వ్యక్తిని అభిమానించడం, ప్రేమించడం తప్పేలా అవుతుంది? కాదు, కానీ కాదు. బేబీ బేబీ, అమెరికా వెళ్ళిన బాలకృష్ణ పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. అతనికి చావు దెబ్బ తగిలినట్టయింది. తగిన శాస్తి జరిగింది. వాట్? అవునమ్మా, ఈ విషయం ఇప్పుడే తెలిసింది. వెంటనే పర్సనల్గా నీకు ఈ సంగతి చెప్పాలని హడావిడిగా ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు బాలకృష్ణ అన్ని రకాలుగా ఒంటరివాడైపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే అనాథ. ఇప్పుడు అతనికి వెనక ముందు ఎవరూ లేరు. అవును, ఇప్పుడు మనం ఆడింది ఆట, పాడింది పాట. చూసావా డాడీ, నా ఆలోచనలకి ఆ దేవుడు కూడా ఎలా సహకరిస్తున్నాడో. ఇట్స్ న్యాచురల్. నా మనసు ఎంత బాధపడిందో ఆ పైవాడికి తెలుసు కదా. అందుకే నాకు ఈ సువర్ణావకాశాన్ని కల్పించాడు. అతనిప్పుడు సైకలాజికల్గా బాగా అప్సెట్ అయిపోయి ఉంటాడు. మనసు బాగా దెబ్బతిని ఉంటుంది. నువ్వు అనుకున్నది చెయ్యాలంటే ఇదే సరైన అదును. అవును డాడీ, ఇనుము ఎర్రగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి. అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి అడ్డుపడతారేమోనని, వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆ అడ్డు కూడా తొలగిపోయినట్టయింది. ఇప్పుడు బాలకృష్ణ పూర్తిగా నా వాడైపోయాడు. నా చేతిలో చిక్కినట్టే. ఇప్పుడు అతని ప్రాణాలతో నేనెలా ఆడుకుంటానో మీరే చూడండి. ఇంతకీ మనం ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఏముంది, ఈ సిచ్యుయేషన్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. వి హ్యావ్ టు ఎక్స్‌ప్లాయిట్ ఇట్ టు ది మాక్సిమం. అదే నేను వెళ్ళి అది మీకు వేరే చెప్పాలా డాడీ? ఈ పాటికి అర్థమవ్వాల్సింది. ఓ డాడీ, యు ఆర్ టూ స్లో. ఇలాగైతే కష్టం. ఏదో పాత తరం వాణ్ణి, నన్ను వదిలేయమ్మా. ఏం చేయాలో చెప్పు, చేస్తాను, అంతే. ఇప్పుడు మాత్రం ఆ బాలకృష్ణని పరామర్శించి రావాలి. అంతే కదా మరి. ఎంత జాలిని కురిపించగలరో అంతా కురిపించండి. మీ సింపతితో అతన్ని ముంచెత్తండి. సైకలాజికల్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తోన్న బాలకృష్ణ ఇప్పుడు పూర్తిగా మన మీదే ఆధారపడాలి. అతనికి ఆక్సిజన్ అందించినట్టే అందించి మన బుట్టలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అతని ఊపిరితో ఆడుకోవచ్చు. ఇంకెవరో వెళ్ళి ఆ ఛాన్స్ కొట్టేసేలోగా మీరే ఆ పని చేయండి డాడీ. అతన్ని అన్ని రకాలుగా ఓదార్స్తున్నట్టు నటించండి. బాధపడొద్దు, నేనున్నాను, నీకే సాయం కావాలన్నా చేసి పెడతానని వరాల వరదలో ముంచెత్తండి. మీ మంచితనానికి అతను ఉక్కిరిబిక్కిరైపోవాలి. ఆ షాక్లోంచి తేరుకోకముందే మన గుప్పిట చిక్కాలి. నీ వైపు నుంచి ఏమన్నా? అఫ్కోర్స్, నేను విషయం విని చాలా బాధపడ్డానని, కుమిలిపోయానని చెప్పండి. అతన్ని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నానని, నన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతోందని కథలు వినిపించండి. ఈ వార్త వినకముందే నేను పోయినా బావుండేది డాడీ అని బాధపడుతోందని రాగాలు తీసి మరీ చెప్పండి. అంతే, పావురం మన చేతికి చిక్కుతుంది.
ఆ తర్వాత దాని రెక్కలు ఎలా కుట్టేస్తానో మీకు వేరే చెప్పనక్కర్లేదు కదా. నువ్వేదన్నా సాధించదలుచుకుంటే తప్పకుండా సాధిస్తావమ్మా. నీ పట్టుదల గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఆ నేను కూడా అక్కడికి రావాలని ఆరాటపడుతున్నానని కూడా ఒక మాట పడేయండి. మీతో పాటు బయలుదేరి రావాలనుకున్నానని, నా పరిస్థితి చూసి మీరే అడ్డుపడ్డారని చెప్పండి. అలాగే. ఇంకా అక్కడి పరిస్థితిని బట్టి సమయానుకూలంగా మాట్లాడండి. ఓకే బేబీ. మీరు వెంటనే వెళ్ళండి, మళ్ళీ ఆలస్యం అవుతుంది. అలాగే, ఇప్పుడే బయలుదేరుతాను. బాబు, బాలకృష్ణ. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అన్నీ తెలిసిన వారు, మీకు చెప్పాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా ఉంటేనే మీ మీద ఆధారపడ్డ మీ ఉద్యోగస్తులందరూ ధైర్యంగా ఉంటారు. ఈ మాటలు అనడం చాలా తేలికే, కానీ చెప్పక తప్పడం లేదు. మీ కుటుంబాన్ని నమ్ముకుని కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. మీరు ధైర్యంగా ఉండి మీ నాన్నగారి ఆశయాల్ని నెరవేర్చండి. మీ బాధను ఎవ్వరూ తీర్చలేరు, ఈ లోటుని పోడ్చలేరు, నిజమే. కానీ ఒక్కసారి మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళ కోసమైనా మనోనిబ్బరాన్ని పెంచుకోండి. మీకు ఎవరూ లేరని లోన్లీగా ఫీల్ కాకండి. మీకు మేమంతా ఉన్నాం. మీరు ఈ బాధ నుంచి బయటపడేదాకా నేను మీ పక్కనే ఉంటాను. మీరు ఈ షాక్ నుండి తేరుకోవడానికి ఏం చేయాలన్నా చేసి పెడతాను. ప్లీజ్ మీరు మాత్రం ఇలా బాధపడకండి. చూసి తట్టుకోలేకపోతున్నాను. మిస్టర్ బాలకృష్ణ, బాలకృష్ణ గారు, మీతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి. ఈ సందర్భంలో ఇవన్నీ మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు.
ఇప్పుడే వీటి గురించి మీ పిఏతో మాట్లాడాను. నా కోసం ఒక్కసారి అలా పక్క గదిలోకి రండి ప్లీజ్. మీ పరిస్థితి నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. అన్నీ తెలిసే మీతో ఇలా మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరు వేరేగా అనుకోవద్దు. ఒక్కసారి ఆ గదిలోకి రండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఐ సీ. అయితే మనం అనుకునేది సాధించినట్టేనన్నమాట. ఇంకా అనుమానమా? నువ్వు చేయమన్నదల్లా చేశాను. అక్కడ పనులన్నీ నానెత్తి మీదే వేసుకున్నట్టు నటించాను. బాలకృష్ణకి మిగిలిన పెద్ద దిక్కే నేనన్నట్టుగా అక్కడ ఇంప్రెషన్ క్రియేట్ చేశాను. వెరీ గుడ్. నువ్వు చెప్పమన్నది కూడా చెప్పాను. నువ్వెంత షాక్ అయ్యావో పూసగుచ్చినట్టుగా వివరించాను. అంత బాధలోనూ నీ గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు. నీ గురించి చాలా మంచిగా మాట్లాడాడు. పాపం, మంచివాడు కదా, మరి అలాగే ప్రవర్తిస్తాడు. అన్నిటికీ నేనున్నానని, ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకోమని బాలకృష్ణతో చెప్పాను. ఏ సాయం కావాలన్నా చేసి పెడతానని, జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించమని ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పాను. అనుకోకుండా నా వైపు నుంచి సపోర్ట్ అందేసరికి బాలకృష్ణ కొంత ఆశ్చర్యపడ్డాడు కూడా. నేనింత ఇదిగా అతన్ని ఓదారుస్తానని ఊహించుకొని ఉండడు. ఎలా ఊహిస్తాడు? అతను ఇదంతా ఊహించలేడని నాకు తెలుసు కాబట్టే ఇలా చేయమని చెప్పాను. అయినా ఇవన్నీ అతను ఊహించగలిగితే అతనికి మనకి తేడా ఏముంటుంది? ఆఫ్ కోర్స్. ఇప్పుడు అతను సైకలాజికల్గా మన మీదే ఆధారపడ్డాడు. మీరెప్పటికప్పుడు అతని పక్కనే ఉండి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. అతనికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండి మనల్ని పూర్తిగా నమ్మేలా చేయండి. అలాగే. ఇప్పుడు ఊతం ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత అతని ఊపిరి లాగేద్దాం. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడది, ఓ అనామకురాలు, 2 కాళ్ళు పోగొట్టుకున్న కుంటి కులాసం అంటూ అప్పుడు నా గురించి చులకనగా ఆలోచించుంటాడు. 4 గోడల మధ్య కూర్చుని ఉండే నేను చరిత్రలు మార్చగలనని త్వరలోనే తెలుసుకుంటాడు. ఇంకా అక్కడ విషయాలేమైనా ఆరా తీశారా? వాళ్ళ ఫ్యామిలీకి ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తున్నా నాగభూషణం గారికి చాలా టెన్షన్స్ ఉండేవని తెలుసుకున్నాను. ఆయన చాలా అప్పులు చేశాట. ఈ విషయం గురించి బాలకృష్ణకు కూడా పూర్తిగా తెలియదు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆరాలు తీస్తే ఈ సంగతి తెలిసింది. మరి చెప్పరే, మనకింతకన్నా కావాల్సింది ఇంకే ఉంటుంది. ఇది కూడా మనకెంతగానో ఉపయోగపడుతుంది. అసలు అతని ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఈ అప్పులన్నీ అతను తీర్చగలడా లేడా, వాళ్ళ ఆస్తులు ఎన్నెన్నున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసి తీసుకురండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగేనమ్మా. డాడీ, ఏంటమ్మా? మీ మీద ఎక్కడ అనుమానం రాకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా? దాని గురించి నువ్వు నాకు వేరే చెప్పాలా అమ్మా? యూ డోంట్ వరీ. ఎక్కడ అనుమానం రానివ్వను. గుడ్. ఏంటి లాయర్ గారు ఇది? ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఫోన్లు చేయడం, ఇంటికి రావడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. అసలు ఇంతమంది దగ్గర నాన్నగారు అప్పులు తీసుకున్నారంటే నమ్మలేకపోతున్నాను. అసలు నిజానిజాలేంటో తెలియక వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోతున్నాను. కొంతమంది అయితే మరీ నీచంగా నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించుకోలేదు. నాన్నగారు మీకు తెలియకుండా అప్పులన్నీ తీర్చేయాలని అనుకున్నారు. మీకెటువంటి కష్టం రాకూడదని
మీ మీద ఎటువంటి ఫైనాన్షియల్ బర్డన్ ఉండకూడదని ఆయన తప్పించిపోయేవారు. ఈ విషయం గురించి నాతో చాలాసార్లు అన్నారు. ఇంతలోనే ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది. అసలు నాన్నగారు ఈ అప్పులన్నీ ఎందుకు చేశారు? ఆయనకేంటి అవసరం? స్నేహితుడని నమ్మి భుజంగరావు గారికి చాలా డబ్బు అప్పుగా ఇచ్చారు. ఆయన అన్ని రకాలుగా నాన్నగారిని ఎక్స్ప్లాయిట్ చేసి చివరికి మనిషే మాయమైపోయాడు. ఆయన మీద పూర్తి నమ్మకంతో నాన్నగారు తన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంచుకోలేదు. చిన్ననాటి స్నేహితుడైన భుజంగరావు ఇలా మోసం చేయడంతో చాలా అప్సెట్ అయ్యారు. నాకు ఈ విషయాలన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? మీతో ఇవేవీ చెప్పొద్దని నాన్నగారు మాకు గట్టిగా చెప్పారు. భుజంగరావును నమ్మి నోటి మాటకే బోల్డంత డబ్బు సాయంగా ఇవ్వడమే కాదు, అతని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నాన్నగారు చాలా ఇన్వెస్ట్ చేశారు. ఇంతలోనే అతను ఉడాయిస్తాడని ఊహించుకోలేదు. డబ్బు బ్లాక్ అవడంతో అందిన చోటల్లా అప్పు చేశారు. నాన్నగారి పేరు మీద ఉన్న పొలాలు లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడంతో వాటిని అమ్మే వీలు లేకుండా పోయింది. కానీ ఎప్పటికైనా ఈ అప్పులు తీర్చేయొచ్చని నాన్నగారికి బాగా నమ్మకంగా ఉండేది. ఇది చాలదన్నట్టు మీ .com కంపెనీ విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయింది. ఆ వివరాలు మీకు పూర్తిగా తెలియకుండా నాన్నగారు జాగ్రత్త పడ్డారు. విషయం తెలుసుకుంటే మీరు అప్సెట్ అవుతారని భయపడ్డారు. ఆ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవాళ్ళు కాబట్టి మీరక్కడేం జరుగుతుందో పట్టించుకోలేదు. చూస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. మన గ్రూపులో ఉన్న మిగతా కంపెనీల పరిస్థితి కూడా మీకు తెలిసిందే కదా. ఈ మధ్య వేటికి పెద్దగా లాభాలు రావడం లేదు. నాన్నగారు సైకలాజికల్గా బాగా కుంగిపోవడానికి, అందిన చోటల్లా అప్పులు చేయడానికి ఇవే కారణాలు. మై గాడ్, ఇదంతా జరుగుతుంటే కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పాలని మీకు అనిపించలేదా? అది మీ బాధ్యత కాదా? అలా ఆలోచించే మీతో పరిస్థితి గురించి క్లియర్గా చెప్పమని నేను చాలాసార్లు నాన్నగారికి చెప్పాను. ఆయన నా మాటల్ని వినిపించుకోలేదు. పైగా మేమెవరం ఈ విషయాలు మీ దగ్గర మాట్లాడకూడదని మాతో గట్టిగా చెప్పి మా నోళ్లు మూయించారు. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాం. ఎప్పటికైనా నాన్నగారు ఈ అప్పులన్నిటినీ తీర్చేస్తారని, మీ పరిస్థితి బాగుపడుతుందని ఆశపడుతూ ఉండిపోయాం. అంతకన్నా మేం మాత్రం ఏం చేయగలం?